హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ లాగ్స్. ముందు వీడియోలో చెప్పాను కదండి, అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతానికి. మా వారికి డ్యూటీ ఉంది ఆ రోజు. పొద్దున్నే అన్నం వండేసి క్యారేజ్ కట్టేశాను, పప్పుచారు పెట్టాను. తర్వాత పనులన్నీ మొదలుపెట్టాను. మా పిల్లలు లేచి డెకరేషన్ అదికి మా అబ్బాయి చేస్తున్నాడు. పూర్ణాలు వేసేసి మొత్తం 9 రకాల ప్రసాదాలు చేశాను. పూర్ణాలు మొదలుపెట్టాను ఫస్ట్ స్టార్టింగ్. అలా స్పూన్తో వేస్తే తోకలు రాకుండా ఉంటాయి, అందుకని స్పూన్తో వేసాను. కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ రెండోసారి వేసుకుంటే చక్కగా మంచి కలర్ వస్తుంది, గోల్డెన్ కలరు. మీరు ఎలా చేసుకున్నారండి? బాగా చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం? సింపుల్గా కొంచెం కొంచెం కాడికి ప్రసాదాలు 9 రకాలు చేశాను. పూర్ణాలు చూసారు ఎలా ఉన్నాయో, గోల్డెన్ కలర్లో ఉన్నాయి, చాలా బాగుంటాయండి. పప్పు బాగా ఉడికిన తర్వాత బెల్లం అది వేసి పాకం వచ్చేదాకా ఉంచితే అప్పుడు పప్పు చాలా రుచిగా ఉంటుంది. పూర్ణాలు అవ్వగానే గారెలు వేసేసాను. గారెలు కూడా 2 సార్లు వేసుకుంటే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి, మంచి గోల్డెన్ కలర్ వస్తాయి. కొంచెం పెరుగావళ్ళు, కొంచెం మామూలు గారెలు అమ్మవారికి పెడతాం కదండి, అందుకని అవన్నీ వేయలేదు. కొంచెం రైస్ పక్కకు తీసి పులిహోరకి కొంచెం దద్దోజనం కలిపాను. కొంచెం పాలు, పెరుగు, మిరియాల పొడి, జీడిపప్పులు అన్నీ వేసిన తాలింపు పెట్టి దద్దోజనం కలిపేసి పక్కన పెట్టేశాను. పులిహోర కలుపుకుంటున్నాను. పులిహోర కూడా ముందుగానే పసుపు, నూనె, కరివేపాకు వేసి చల్లారి పెట్టేశాను. ముందు రోజు ఉడకబెట్టుకున్నాను కదా చింతపండు, దాన్ని అది కలుపుకుని తాలింపు వేసేసి కలిపేశాను. చాలా ఫాస్ట్గా చేసుకుంటే కానీ 12 అయిపోయిందండి పూజ అంతా అయ్యేసరికి. మా ఇంటి దగ్గర, మా ఇంట్లో ఉన్న వాళ్ళని, మా పక్కన 5 ముత్తైదుని పిలిచి ఇచ్చేసి సాయంత్రం అత్తయ్య వాళ్ళ అమ్మోళ్ళు ఉన్నారు పక్కన, పెద్దవాళ్ళ ఆశీర్వాదం మంచిది కదండి, అక్కడికి కూడా వెళ్ళి వస్తాము. పులిహోర అది కూడా సింపుల్గా కలిపేసుకోవచ్చండి, చాలా త్వరగా అయిపోతుంది. అన్నీ ముందు రోజు చేసి పెట్టుకుంటే మనం ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. పులిహోర కలిపేశాను. పూర్ణాలు, గారెలు, పెరుగావళ్ళు, దద్దోజనము, పులిహోర, కొంచెం కేసరి కూడా చేశాను. శనగలు, పాలు పొంగల్ పాయసం, సలిమిడి, వడపప్పు, పానకం. చిన్న గ్లాసుడు చేశానండి కేసరి. ఫాస్ట్గా ఖాళీ లేకుండా టకా చేస్తే కానీ 12 అయిపోయిందండి చేసేసరికి. చేసి మా బాబేమో ఈలోపు దేవుడి దగ్గర అంతా డెకరేషన్ చేశాడు. చాలా సింపుల్గా కొంచెం దాకా చేసి మా ఇంట్లో వాళ్ళకి ప్రసాదం అది పెట్టుకున్నాను. అది కూడా మా బాబు డెకరేషన్ చేశాడు అంతాను. అన్నీ అక్కడ పెట్టుకుని చీర, అమ్మవారిది చిన్న బొమ్మ ఉందండి, దానికి శారీ కట్టాను. అమ్మవారి బొమ్మ చాలా బాగుంది కదండి చీర కడితే. విగ్రహాలన్నీ పీట వేసి పెట్టాను వరుసని. డెకరేషన్ బాగా చేసుకున్నానండి. 9 రకాల ప్రసాదాలు, సలివిడి, వడపప్పు అన్నీ కలిపి ఫ్రూట్స్ అక్కడ పెట్టాను. చీర, జాకెట్, మా ఇంట్లో వాళ్ళకి తాంబూలం ఇచ్చాను 5గురికి. సాయంత్రం మా వారు వచ్చిన తర్వాత అక్షంతలు వేయించుకొని ఇద్దరం కలిసి వాళ్ళ అమ్మమ్మ, తాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గుడికి వెళ్ళాము. నల్లట్ల గోత్రం ధర్మపతి శ్రీరత నామ చేసి పిల్లల పేరు కూడా చెప్పరా. జాను నామదేశ. సకుటుంబానం క్షేమం, ధైర్యం లేదు. సకుటుంబానం క్షేమం, ధైర్యం, విజయం, అభయ, ఆరోగ్య, ఔశ్వర్యార్థం, గుణవంతి పరచి. వేరుగా విచ్చెప్తు, వేరుగా
अस्मान गोत्र नाम देशा मलि गोत्र कलट गोत्र नाम देशा शामचर नाम देशा धर्मपत्नी शीलात नाम देशा शाही नाम देशा ज्ञान नाम देशा सकुटुंबानां क्षेमं धैर्यं विजयं अभय आरोग्य ऐश्वर्यार्थं मनमोंच फलसिद्धिर्थ गायत्री सावित्री सरस्वती ఎంకంబర్తల్లి ఎంకంబర్తల్లి మార్చిందని లలితా పరమేశ్వరి ఇచ్చేది లలితా పరమేశ్వరి ఇచ్చేది లలితా పరమేశ్వరి మంత్ర సమర్పయామి ఆయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇచ్చి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి.